హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. అమృత్సర్ వెళ్ళినప్పుడు అంటే గోల్డెన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏమేం చూడాలి, ఏమేం కొనుక్కోవచ్చు అనేటివి ఈ వీడియోలో చెప్తాను, చూడండి. పార్ట్ 1 చూడని వాళ్ళు ఉంటే చూడండి. గోల్డెన్ టెంపుల్లో లంగర్ మార్నింగ్ 7 o'clock నుంచి ఉంటుంది. లంగర్ అంటే భోజనము. ఇక్కడ టీ కూడా ఇస్తారు. చిన్నపిల్లలకు పాలు కావాలి అంటే మనం బాటిల్ తీసుకుపోయినట్లయితే వాళ్ళు ఆ బాటిల్ని ఫిల్ చేసి ఇస్తారు. టీ, పాలు, లంగర్ ఇదంతా ఇక్కడ ఫ్రీ. మీరు ఎన్నిసార్లు కావలిస్తే అన్నిసార్లు టీ, లంగర్ ఇలా అన్నీ చెయ్యవచ్చు. గుడి ఆవరణంలోనే పూల చెట్లు ఉంటాయి. చూడాలనుకున్న వాళ్ళు చూడండి, కానీ పూలు మాత్రం కట్ చేయవద్దు. గుడికి దగ్గరలోనే షాపింగ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా షాపులలో కడ, తలకు కట్టుకునేది ఇలాంటివన్నీ ఉంటాయి. డ్రెస్ మెటీరియల్స్, డ్రెస్సులు ఇలా అన్నీ ఉంటాయి. చాలా తక్కువ ధరలో దొరుకుతాయి. కడ, చేతులకు వేసుకునే కడ ఇక్కడ అమ్ముతూ ఉంటారు. టెంపుల్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ పంజాబీ వాళ్ళు, కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు ఇలా రెడ్ కలర్లో బ్యాంగిల్స్ వేసుకుంటారు. ఈ బ్యాంగిల్స్ షాప్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ షాపింగ్ చేసిన తర్వాత మేమందరం కలిసి జెనీలియా బాగ్ చూడటానికని వెళ్ళాము. ఇది జెనీలియా బాగ్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఉంది. జలియన్వాలా బాగ్. ఇక్కడ రకరకాల పూల చెట్లు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ షూట్ చేసినప్పుడు వాటి ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ ఫొటోస్ అవన్నీ కూడా తీసుకోవచ్చు. షూట్ చేసినప్పుడు వాటి ఆనవాళ్ళు ఉన్నాయి చూడండి. ఇక్కడ bodies 120 dead bodies. ఇక్కడ జెనీలియా బాగ్ చూసిన తర్వాత మేమందరం కలిసి బయటకి వచ్చిన తర్వాత కుల్లడ్ దూద్ అని ఉంటుంది. ఇక్కడ చాలా ఫేమస్. కుల్లడ్ దూద్ అంటే పాలు బాగా కాచి అందులో చక్కెర వేసి పైన మీగడ వేసి ఇలా మట్టి గ్లాసులో ఇస్తారు. దీన్ని కుల్లడ్ దూద్ అని అంటారు. చాలా బాగుంటాయి. అమృత్సర్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తాగండి. షాపింగ్ చేయాలి అంటే డ్రెస్లు, డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ చాలా తక్కువ ధరలో దొరుకుతాయి. షాపింగ్ కూడా చేసుకోవచ్చు. గోల్డెన్ టెంపుల్ చూడండి ఎంత బాగుందో. గోల్డెన్ టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు మనం తలకి ఇలా బట్ట కట్టుకోవాలి. అది వాళ్ళ సాంప్రదాయం. ఇక్కడ గుడిలోని ప్రసాదం అమ్ముతారు. 100 రూపీస్ ఇస్తే ఇస్తారు. దేవుని దర్శనం చేసుకున్న తర్వాత అందరం కలిసి వాఘా బార్డర్ చూడటానికి వెళ్ళాము. వాఘా బార్డర్ చూడాలి అనుకున్న వాళ్ళు గుడికి దగ్గరలోనే ఆటోలు ఉంటాయి. అక్కడి నుంచి ఆటోలలో వెళ్ళవచ్చు. పర్ హెడ్ 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. వాఘా బార్డర్ చూడాలనుకున్న వాళ్ళు త్వరగా వెళ్ళండి. అక్కడ ప్రోగ్రామ్ 4 o'clock స్టార్ట్ అవుతుంది. 5:30 అంతా క్లోజ్ అవుతుంది. కాబట్టి చూడాలనుకున్న వాళ్ళు త్వరగా వెళ్ళండి. వాఘా బార్డర్ చూడాలనుకున్న వాళ్ళు 3 o'clock లోపల అక్కడికి వాఘా బార్డర్ చేరుకోండి. ఇక్కడ మార్చి 1 చేస్తారు. అందరూ చూడటానికని వస్తారు. చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, మార్చి 1 చేస్తూ ఉన్నారు. చూడటానికి ఎంతమంది జనం వచ్చారో చూడండి. త్వరగా వెళ్ళండి. అప్పుడు మనం ముందు లైన్లో కూర్చొని చూస్తే బాగా కనిపిస్తుంది.
ఇండియా ఫ్లాగ్ చూడండి ఇక్కడ ఇదంతా చూసిన తర్వాత ఫోటోలు కూడా తీసుకోవచ్చు. మేమందరం కలిసి ఇక్కడ చాలా ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడ వాఘా బార్డర్ అంతా చూసిన తర్వాత మళ్ళీ మేము తిరుగు ప్రయాణం అయ్యాము. అమృత్సర్ వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు వాఘా బార్డర్ చూసి రండి, చాలా బాగుంటుంది. అమృత్సర్ వెళ్ళినప్పుడు కుల్లడ్ దూదు, వాఘా బార్డరు ఇలా అన్నీ చూసి రండి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 3 రేపు పోస్ట్ చేస్తాను, చూడండి. ఎవరైనా పార్ట్ 1 చూడని వాళ్ళు ఉంటే కింద లింక్ ఇస్తాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.